వెల్కమ్ బ్యాక్. ఐటీ ఎంప్లాయీస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా మన ఉద్యోగులు కనిపిస్తూనే ఉంటారు. ఐటీ ఉద్యోగులు ఇప్పుడు వణికిస్తున్న అంశం ఏంటి? ఏఐ. కొన్ని రోజులుగా తెగ వైరల్ అవుతున్న నేమ్ ఇది. వేలాదిగా ఐటీ ఉద్యోగాలు రోడ్డున పడడానికి కూడా ఇదే కారణం కాబోతుందా? లే ఆఫ్లో కంపెనీలు చెబుతున్న కారణాలు ఏంటి? అసలు గత ఏడాదిగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏ కంపెనీ ఎంతమందిని తీసేస్తుంది? ఏఐతో ప్రయోజనం ఎంతో ప్రమాదం కూడా అలాగే ఉంటుందా? మరి ఒకవైపు ట్రంప్, మరోవైపు ఏఐ భారత ఐటీ రంగానికి తలనొప్పిగా మారబోతున్నాయా? ఇవే అంశాలపై అనలైజ్ చేద్దాం. ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతుంది, అంటే ఉద్యోగాల తీరు మారుతూ ఉంటుంది. ఈ నవయుగంలో ఏఐ అనే ఒక విప్లవం జన్మించింది. మనుషులు చేసే పని సులభంగా చేసేస్తుంది, సమయం ఆదా చేస్తుంది. 10 మంది చేసే పనిని ఒక్క ఏఐ చేసేస్తుంది. అడిగిన ప్రశ్నలకు గూగుల్ కంటే వేగంగా సమాచారం ఇచ్చేస్తుంది. సాఫ్ట్వేర్ కోడింగ్ని అలవోకగా రాసేస్తుంది. దీనికి కేవలం ఏం చెయ్యాలో ఏం కావాలో మనం సరిగ్గా చెప్పాలంతే. ఇక్కడే ఉద్యోగులకు సమస్య వచ్చి పడింది. ఎందుకంటే సాఫ్ట్వేర్ కోడింగ్తో సహా అనేక పనుల్ని ఏఐ అలవోకగా చేసేస్తుంది. చౌకగా పూర్తయ్యే మార్గం ఉన్నాక కంపెనీలు ఎందుకు ఊరుకుంటాయి? ఉద్యోగుల్ని మెల్లగా సైడ్కి నెట్టేసి లే ఆఫ్ ప్రకటించేస్తున్నాయి. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎండిపోయిన ఆకుల్లా రాలిపోతున్నాయి. దిక్కుతోసిన స్థితిలో బిక్కుబిక్కుమని చూస్తున్నారు టెక్ నిపుణులు. సరే, అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐని ఇంగ్లీష్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే కృత్రిమ మేధస్సు అన్నమాట. ఇది ఒక రకమైన కంప్యూటర్ కోడింగ్. దీన్ని కంప్యూటర్స్తో పాటుగా మిషన్స్లో కూడా వాడుతున్నారు. ఇప్పుడు ఇది మన ఇంట్లో ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్స్ నుంచి అరచేతిలోని మొబైల్ వరకు వచ్చేస్తుంది. ఏఐ టూల్స్ సాఫ్ట్వేర్ రంగంలో అతి ముఖ్యమైన కోడింగ్ను సులువుగా రాసేస్తున్నాయి. మనుషుల కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో, వేగంతో పనిచేస్తుంది. ఇది మనుషుల్లా ఆలోచిస్తుంది. చాలా సందర్భాల కంటే మనుషుల కంటే వేగంగా ఆలోచిస్తుంది. ఆధునిక సమాజంలో ఏఐ కూడా ఒక భాగం అయిపోయింది. అదే సమయాల్లో ఉద్యోగాల్లో కూడా విప్లవాత్మక మార్పులు తెస్తుంది. వేలాదిగా ఐటీ ఉద్యోగులు రోడ్డున పడడానికి నిజంగా ఏఐ కారణమవుతుందంటే అవును. ప్రస్తుతం ఐటీ రంగం ఒక పెద్ద మార్పు ఎదుర్కోబోతోంది. సాంకేతిక విప్లవం స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగులు చేసే పనిని వేగంగా, తక్కువ ఖర్చుతో ఖచ్చితంగా చేస్తుంది ఏఐ. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇంతకుముందు డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్ ఏరియాల్లో జాబ్స్ చాలా పుష్కలంగా ఉండేవి. ఇప్పుడు వీటిలో చాలా పనులు ఏఐ టూల్స్ చేసేస్తున్నాయి. తక్కువ ఖర్చుతో పనులు అయిపోతుంటే ఏ కంపెనీ కూడా లక్షల లక్షల జీతాలు ఎందుకు ఇస్తుంది? ఆ ఉద్యోగులు ఎందుకు ఉంచుకోవాలి? ఇప్పుడు జరుగుతున్నది అదే. ఏఐ వలస పనులు సులువు కావడంతో దానివల్ల పెద్ద కంపెనీలు వీటికి అడాప్ట్ అయిపోతున్నాయి. ఒక టెస్టింగ్ టీంలో కనీసం ఒక 10 మంది ఉన్నారనుకుందాం. ఇప్పుడు 3 ఉద్యోగులు ప్లస్ ఏఐ సహాయంతో ఆ పనులు పూర్తి చేస్తున్నారు. అంటే 10 మందిలో కేవలం 3 ఉద్యోగులు, ఒక ఏఐ. అంటే 10 మంది ఉద్యోగుల్లో 7 ఉద్యోగాలు కోల్పోయినట్టు అయిపోతుంది. లే ఆఫ్స్ వల్ల కాస్ట్ కటింగ్ అవుతోంది. పనులు సులువుగా జరుగుతున్నాయి. దీంతో కోడింగ్, మాన్యువల్ టెస్టింగ్, డాక్యుమెంటేషన్ వంటి ఉద్యోగాలకు డిమాండ్ తగ్గింది. ఇప్పుడు పెద్ద కంపెనీల్లో ఏఐ ఆధారిత డెవలపర్స్, డేటా సైంటిస్టులు, ఎంఎల్ ఇంజనీర్లు వంటి కొత్త రోల్స్లో మాత్రమే జాబ్ ఓపెనింగ్స్ ఉంటున్నాయి. అమెరికా, యూరోప్ ఐటీ కంపెనీలు కొత్త ప్రాజెక్టులు తగ్గించేస్తాయి. సరే, మరి లే ఆఫ్లు కంపెనీలు చెప్తున్న అసలు ప్రధాన కారణాలు ఏంటి? ఏఐ వల్ల ఐటీ, టెక్నాలజీ రంగాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయా? ఫలితంగానే అనేక కంపెనీలు ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటిస్తున్నాయంటే అవునని అంటున్నారు. కంపెనీలకు ఏఐతో ప్రొడక్టివిటీ పెరిగింది. దీంతో వర్క్ ఫోర్స్ తగ్గించుకుంటున్నాయి. ఏఐ వచ్చాక కంపెనీలకు సాఫ్ట్వేర్ లైసెన్సులు, హ్యూమన్ రిసోర్స్ ఖర్చులు, ట్రైనింగ్ ఖర్చులు తగ్గిపోయాయి. కాబట్టి ఆపరేషనల్ కాస్ట్ తగ్గినట్టుగా చెబుతున్నాయి. మరోవైపు ఉద్యోగులకు ఏఐ పరిజ్ఞానం కూడా తప్పనిసరి అవుతుంది. అది లేని ఉద్యోగాలకు కూడా అవకాశాలు తగ్గిపోతున్నాయి. అంటే పాత స్కిల్ సెట్ కలిగిన వారిని కొనసాగించడం కష్టం అంటున్నాయి కంపెనీలు. జనరల్గానే మనం చూస్తూ ఉంటాం, ప్రోగ్రామింగ్స్ ఇప్పుడు మారుతూ ఉంటాయి. కొత్త కొత్త ప్రోగ్రామ్స్, కొత్త కొత్త కోర్సెస్ వస్తూ ఉంటాయి. కంపెనీలో ఒక ఉద్యోగం చేస్తామంటే ఇంక ఎండింగ్ వరకు మనం నిరంతర ఉద్యోగంగానే ఉండాలి, నిరంతరంగా లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. అందులో ఎంత పోటీ తట్టుకోవాలంటే ఇంకా మరింత అప్డేటెడ్గా ఉండాలి. ఈ పోటీ తట్టుకునేందుకు భారత కంపెనీలు కూడా లే ఆఫ్స్ ప్రకటించి ఏఐతో పని చేయించుకుంటున్నాయి. గత ఏడాది కాలంలో అసలు ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారు? ఏ కంపెనీ ఎంతమందిని తీసేస్తుంది? ఏ కారణంగా గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా
వేలాదిగా ఉద్యోగాలను తీసేశాయి కంపెనీలు. అందులో ఏ కంపెనీలు ఏంటో చూద్దాం. టీసీఎస్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు 2023-25 మధ్యలో వేలాది ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. ఇంత పెద్ద కంపెనీలే ఇలా తీసేస్తుంటే అసలు పరిస్థితి ఎలా ఉంటుంది? ఏ కారణంగా 2023 నుంచి 25 వరకు ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మంది ఉద్యోగాలు కోల్పోయారంటున్నారు. అంటే మైక్రోసాఫ్ట్ చూసుకుంటే 2024 నుంచి 25 వరకు ఇంచుమించుగా 20,000 మంది ఉద్యోగులను తొలగించిందట. అంటే భారత సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ కూడా 2025లో 12,000 ఉద్యోగులు తొలగించేస్తుంది. ఇక అమెజాన్ అయితే 2022 నుంచి 25 వరకు 27,000 మంది ఉద్యోగులు ఇంటికి పంపించింది. దీంతో పాటు మరో 15% ఉద్యోగులు తొలగించేందుకు రెడీగా ఉంది. యాక్సెంచర్ 11,000 మంది ఉద్యోగులు తొలగించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పెద్ద కంపెనీ కూడా కేవలం ఒక 2 ఏళ్లలో తక్కువగా 15,000 మంది ఉద్యోగులను తొలగించినట్టుగా డేటా అంటోంది. మొత్తానికి ఏఐ ఆధారిత ఉద్యోగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. అంటే ఏఐని అర్థం చేసుకుని అప్డేట్ అయిన వారికే ఫ్యూచర్ ఉంటుందన్నమాట. అందుకే ఏఐ పేరు చెప్తేనే సాఫ్ట్వేర్ రంగం ఉలిక్కి పడుతుంది, ఉద్యోగులు వణికిపోతున్నారు. అయితే అంతగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయంటున్నారు. అప్డేట్ కావడమే దీనికి మార్గంగా చెప్తున్నారు. ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, ఏఐ ఎథిక్స్ ఎక్స్పర్ట్, ఆటోమేషన్ స్ట్రాటజిస్ట్ వంటి కొత్త ఉద్యోగాలు పుడతాయని చెప్తున్నారు. కానీ మనం ఇక్కడ ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఐటీ రంగం ఒక మలుపులో ఉంది. ఈ సమస్యలో పరిష్కరించాలంటే ఈ సమయంలో 2 సమస్యలు ఒకేసారి వచ్చిపడ్డ మాట అయితే నిజం. ఒకవైపు ట్రంప్తో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, ఎంతమంది టెక్కీస్ వణికిపోతున్నారో, ఎందుకంటే ఆయన రోజుకు డెసిషన్ తీసుకుంటూ ఉంటారు, ఎప్పుడేం మాట్లాడతారో మనకే తెలియదు. దాంతో ఎన్ని కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయో చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా ఏఐ, ఈ 2 భారత ఐటీ రంగానికి తలనొప్పిగా మారాయి అంటే అవునని అంటున్నాయి కంపెనీలు. ఈ కంపెనీలకు కేంద్రం అమెరికా, భారీ ప్రాజెక్టులు ఆ కంపెనీలోనే ఉంటాయి. భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా పెద్ద ఉద్యోగాలు పొందాలన్నా యుఎస్కు సంబంధం లేకుండా ఉండదు. అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిలో కూర్చున్నాక భారత్ H-1B వీసాలు కఠినతరం చేశారు. దీంతో పాటే అమెరికా ఫస్ట్ నినాదంతో కొత్త కంపెనీలు కూడా భారత్కు రాకుండా అడ్డుకున్నారు. దీంతో సాఫ్ట్వేర్ రంగం కుదేలైపోయింది. ట్రంప్ ఒకవైపు ఏఐ, మరోవైపు ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఈ 2 కూడా మనకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ 2 సమస్యలే సవాలుగా తీసుకుంది భారత్. ఎలాగైనా సరే ఉద్యోగులకి ధైర్యం చెప్పే విధంగా ఉంది. అంటే ముఖ్యంగా లోకల్గా ఉద్యోగాలు కల్పించేందుకు పిలుపునిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఏఐ నేర్చుకునేందుకు యువత ఉద్యోగులు వారి స్కిల్స్ పెంచుకునే విధంగా కూడా రెడీ అవ్వాలంటూ నిపుణులు కూడా చెబుతున్నారు. ఇందుకు ఏఐ నేర్చుకుని కొత్త ఉద్యోగాలు పొందాలి. ఇదే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులకున్న సవాలు స్వీకరిస్తారా లేదనేది కూడా మనం చూడాలి. ఇది ఇవాల్టి అనాలిసిస్.